అక్కినేని హీరో సుమంత్ నటిస్తున్న తాజా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం న్యూటన్స్ థర్డ్ లా. ఈవెంట్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ని రాజేష్ ఖన్నా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కె హరీష్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ దమ్ దమ్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ కథ పట్టుకుని నేను ఎన్ని ఆఫీస్ మెట్లు ఎక్కి దిగానో, ఎంతమంది ఈ కథని అంటే నేను ఎంతమంది ప్రొడ్యూసర్స్కి పిచ్ చేసానో, ఎంతమంది యాక్టర్స్కి పిచ్ చేసానో ఇక్కడున్న అంటే మా టీం అందరికీ తెలుసు. అంటే కొన్ని చోట్ల ఓకే అయ్యేది, ఆఫీస్ వచ్చేది, అడ్వాన్స్ వచ్చేది, కాకపోతే కొన్ని లాజిస్టిక్ ఇష్యూస్ వల్ల ఆగిపోయేది. అంటే నా పాయింట్ ఏంటంటే ఎంతమంది రిజెక్ట్ చేసిన ఈ స్క్రిప్ట్ని ఈటీవీ వాళ్ళు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనేం అడిగాను అవన్నీ ఇచ్చారంటే there are only two possibilities. Either this is really a risky script or ఈటీవీ వాళ్ళకున్న విజన్ అండ్ ప్యాషన్ అండ్ గట్స్ ఇంకెవరికి లేవు. ప్రతి సినిమాలో ఒక కథ ఉంటుంది. ఆ కథ ఎంత బాగుంటే సినిమా అంత బాగా వస్తుంది. అట్లనే ఒక సినిమా ఓకే అవ్వడానికి, ఓకే అయ్యి అది ఆడియన్స్ ముందుకు వెళ్ళడానికి దాని వెనక ఒక చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటే ఆ డైరెక్టర్ ఆ సినిమాని అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీస్తాడు. సో ఐ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ టఫ్ జర్నీ. సో సినిమా అయితే చాలా కన్విక్షన్తో తీశాను నేను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో ఫస్ట్లీ సుమన్ సార్ అండ్ రాజేష్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే నాకు తెలుసు వినయ్ రోల్ ఎంత ఇంపార్టెంటో ఈ ఫిలింలో. అంటే స్టార్స్ అన్నీ ఎలాగైతే ఒక దగ్గర అద్భుతం జరుగుతుందంటారు కదా, అట్లా ముందు డిఫరెంట్ యాక్టర్స్తో ట్రై చేసి లుక్ టెస్ట్లు, వాట్ ఎవర్ వర్క్షాప్స్ ఇవన్నీ అయ్యా. లాస్ట్ కరెక్ట్గా 3 days షూట్కి వెళ్తున్నాం, 3 రోజుల్లో వెళ్తున్నాం అని అన్నప్పుడు నేను ఫైనల్ అయ్యాను. బ్యాక్ బెంచర్ స్టూడెంట్ ఫటాఫట ఎగ్జామ్లకి అలా ప్రిపేర్ అయిపోయి షూట్కి వెళ్ళినట్టు వెళ్ళా. ఐ హోప్ బాగా చేశాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుమన్ సార్, అండ్ థ్యాంక్ యూ రాజేష్ బ్రో. మిగతా కాస్ట్ అండ్ గ్రో గురించి తర్వాత మాట్లాడతా ఫర్దర్ ఈవెంట్స్లో. థ్యాంక్ యూ సంజిత్ ఫర్ గివింగ్ ఆల్ ద బెస్ట్ వర్క్స్ ఆఫ్ యువర్స్ టు ఈటీవీ. అండ్ ఆల్సో ఇంకొకటి మాట్లాడాలి, సుమంత్ గారు, అండ్ వెరీ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సుమంత్ గారు ఇన్ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అనుకుంటున్నాం. ఎందుకంటే అనగనగా ఫిలిం చూసినప్పుడు, మేము చూస్తున్నప్పుడు కానీ, తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత ఈటీవీలో చూస్తున్నప్పుడు కానీ, సో ద రెస్పాన్సెస్ అండ్ రియాక్షన్స్ వాజ్ ఇన్సేన్. అది ఎప్పటికంటే ఇప్పటికి ఇలానే కంటిన్యూ అవుతుంది. ద స్ట్రీమింగ్ అవార్డ్స్ అని ఒకటి జరుగుతుంది ముంబైలో ఇవాళ. సో ద సుమంత్ గారు ఈజ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద ఒరిజినల్స్. సో ఈజ్ టేకింగ్ దట్ అవార్డ్ టుడే. సో థ్యాంక్ యూ సార్, వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో అనగనగా ఫిలిం ఎక్కి ఈరోజు కూడా అప్రిసియేషన్ వస్తుంది, అవార్డ్స్ వస్తున్నాయి అంటే సుమంత్ గారే వన్ అండ్ ఓన్లీ రీజన్ దానికి. మా సక్సెస్ జర్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అనగనగా దగ్గర నుంచి. మళ్ళీ మేము వెనక్కి తిరిగి చూడలేదు. అండ్ ఈ సినిమాతో కూడా అంతే కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాము. సో ఇప్పటి వరకు మేము చేసినంత యాక్షన్ అయితే రేపు పొద్దున్న జనాలు చూసి థియేటర్లో ఇచ్చేది రియాక్షన్ అవుతుంది. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. సో న్యూటన్స్ థర్డ్ లా 31st July ఇన్ థియేటర్స్. ప్లీజ్ కమ్ అండ్ డూ వాచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇది దమ్ దమ్ సాంగ్ గురించి, ఈ సాంగ్ లాంచ్ కాబట్టి ఎక్కువ నేను ఈ సాంగ్ గురించే మాట్లాడతాను. సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది అండ్ వీ హ్యావ్ మెనీ ప్రోమో ఈవెంట్స్. సో మిగతా విషయాలు అప్పుడు మాట్లాడతాను. సింగిల్ సిట్టింగ్లో నేను ఈ కథను ఓకే చేశానండి, అనగనగాకి ముందు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ అనగనగా తర్వాత ఈటీవీ ఓన్లీ టుక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ హరీష్ టుక్ అప్ దిస్ ప్రాజెక్ట్. నాకు ఇమీడియట్గా నచ్చిన కథ. నేను ఈ కథ విన్న మరుక్షణం నేను ఏం చెప్పానంటే కథ ఇస్ సూపర్, బట్ నాకు ఆ ఇద్దరు పాత్రలు, వినయ్ పాత్ర, కార్తిక్ పాత్ర, అంటే ఇప్పుడు త్రినాథ్ అండ్ గౌతమ్ చేసిన పాత్రలు ఈ కరెక్ట్గా పడితేనే ఈ సినిమా ఆడుతుందని. వీళ్ళిద్దరు నిజంగా సినిమా చింపేశారండి అసలు సినిమాలో. So this song is theirs and this movie is ours. నేను ఈ సినిమా ఏంటంటే ఇది నేను హీరో కాదు, మిగతా వాళ్ళు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కాదు, ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. సో ప్రతి క్యారెక్టరు అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు, న్యాయం కన్నా చాలా ఎక్కువ చేశారు. And Sinjit, thank you so much for giving fantastic. I saw all your other re-recording samples also, like earlier,
అండ్ ముందు చేసిన వాటికన్నా లైక్ దిస్ వాజ్ కొంచెం ఒక టెక్నో థీమ్తో కొంచెం మోడర్న్ అండ్ రెట్రో థీమ్ని కంబైన్ చేసుకుని చేశాడు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ song and the background score and everything. I'm just waiting to see this film after he finishes it.